ఎలక్ట్రిక్ వాహనాలు అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతాయి. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రోత్సాహకాలను ప్రకటించింది ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినంత వరకు. ఏదైతే 2024లో ఏడాదిలో ద్విచక్ర వాహనాలు 52,334, త్రిచక్ర వాహనాలు 6,951, 4 చక్రాల వాహనాలు 9,318, గూడ్స్ 239, బస్సులు 133, మొత్తం 68,975 అమ్ముడవుతాయని అంచనా వేస్తుంటే 2034 నాటికి 10,56,617 సగటున తయారవుతాయని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా ఈ పథకం ఈ నెలతో ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్త పేరుతో పథకాన్ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా కొన్ని రాయితీలు ప్రకటిస్తోంది. దాంట్లో 2019లో తీసుకొచ్చినటువంటి ఈవీల మీద ప్రోత్సాహకాలు కేంద్రం తగ్గిస్తూ వస్తుంది. గత ఏడాది మే వరకు 15%, 40% వరకు సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15% కానీ లేదా కిలోవాట్ హవర్కి 10,000 కానీ ఏది ఎక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న 3 ఏళ్లలో మాత్రం 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని ప్రకటిస్తూ సబ్సిడీలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేసింది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే 2 వీలర్లకు 25,000, 3 వీలర్లకు 50,000 వరకు ప్రయోజనం చేకూర్చబోతున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు. మార్చి 31తో ఫేమ్ 2 పూర్తి కాగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమల్లోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ చెప్పింది. కాకపోతే ఇక్కడ దీంట్లో కావాల్సింది ఏంటంటే, ప్రతి వాహనానికి కూడా ఈ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో లోకల్గా రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి ట్యాక్స్ ఎలక్ట్రిక్ వాహనాలకి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు. మిగతా అన్ని వాహనాలతో సమానంగానే పన్నులు కట్టించుకుంటున్నారు. దాంతోనే అసలు కాస్ట్ పెరిగిపోతుంది. 6,000 నుంచి 3 లక్షల దాకా వెహికల్స్కి ట్యాక్సులు ఉంటాయి. ఆ ట్యాక్స్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు, కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. అది సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.